సీటు ఆడబెట్టుకుంటాడు కానీ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది కదా చర్చ. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఇప్పుడు సెటరైట్ చేస్తే అంటే నువ్వు బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ని అద్దెకిచ్చుకుంటేనో లీజుకిచ్చుకుంటేనో నీకు డబ్బులు వస్తాయి. నువ్వు చెబుతోంది అది. దాంట్లో సంస్థలు పెడితే వాడికి పన్నులు వస్తాయి అన్నాడు. సంస్థ రాష్ట్రంలో ఎక్కడ పెట్టా పన్ను వస్తుంది. అమరావతిలో పెడితేనే రాదు కదా. మరి అక్కడే ఎందుకు పెట్టాలి అంటే రాజధాని కాబట్టి అంటున్నావు. రాజధాని కావాలంటే ముందు ఏం పెట్టాలి? ముందు అద్దిస్తామా? ఇల్లు కట్టాక అద్దిస్తామా? ఇల్లు కట్టాక అద్దిస్తాం, షాప్ కట్టాక అద్దిస్తాం. కాబట్టి అది కట్టాలంటే ఎంత కావాలంటున్నారు వీళ్ళు? 1,00,000 కోట్ల, 1,40,000 కోట్ల, 2 లక్షల కోట్లు. ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన దాంట్లో ప్రాథమిక వసతులు మాత్రమే వస్తాయి. ఇంకా మిగతా అన్ని సెటరైట్ అయితే బిల్డింగులు వస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బిల్డింగులు వస్తాయి. బిల్డింగులు రావడమే డెవలప్మెంట్ కాదా? ఎట్లా అవుతుంది? అట్లయితే కనుక ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ డెవలప్ అయిపోయినట్టే కదా. అది యూనివర్సిటీలో బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి కదా, డెవలప్ అయిపోయింది మరి అది. లేకపోతే అనంతపురంలో బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయిగా, డెవలప్ అయిపోయినట్టేనా అది? కియా వదిలేసేయండి, అంతకు ముందు బిల్డింగ్లు లేవైంది. లేకపోతే మా బెజవాడలో బిల్డింగ్లు లేవైంది. మరి బెజవాడ డెవలప్ అయిపోయినట్టేనా? విశాఖపట్నంలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఆ ఏరియా అంతా ఉంది కదా, బోల్డ్ అని బిల్డింగ్లు ఉన్నాయి, డెవలప్ అయిపోయినట్టేనా? అంటే బిల్డింగ్లు రాకుండా పాపులేషన్ ఎలా వస్తుంది? బిల్డింగులు రావాలి, బిల్డింగుల్లో జనం రావాలి. జనం రావాలి, ఎట్లా వస్తారు?